మాకు యేసుక్రీస్తు వారి కోసం కానీ లేకపోతే క్రీస్తుని కొలాలి, ఎలా ఉండాలి అనేది కూడా మాకేమీ తెలియదు. ఎప్పుడైతే నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత చెడు స్నేహాలతో ఎక్కువగా పరిచయం అయ్యి మొట్టమొదటిగా నేను కొన్ని మత్తు పదార్థాలకి బానిస అయిపోయాను. ప్రతి సంవత్సరము కూడా విజయవాడకి నెక్స్ట్ మా ఇంటి దగ్గర జరిగే ప్రతి సంవత్సరము దుర్గమ్మ మాలలు అంటే విజయవాడకి వేసేవాడిని, అలాగే శివరాత్రి వస్తే దుర్గమ్మ మాలలు వేసేవాడిని. 40 దినాల వరకు పరిశుద్ధుడిగా జీవించేవాడిని. 40 దినాలు అయిపోగానే మరలా యథాస్థితిలో మరలా నా పాత జీవితము, నా రోదనమైన బ్రతుకు, అసభ్యకరమైన బ్రతుకులో ఉండేవాడిని. నాకు తెలియకండే ఒక విచిత్రంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. త్రాగిస్తున్నాము, అటువారు ఇటువారు, ఈలోపు అవతల వ్యక్తి చనిపోవడం జరిగింది. దుబాయ్ పట్టణంలో నేను త్రాగేసి వేరే ఒకరిని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం జరిగిన తర్వాత అక్కడ అతనికి చాలా ఇంజూరీ ఎక్కువైపోయింది. ఆ బుర్రంతా ఇలాగా విడిపోయి కొన్ని కుట్లు పడడం జరిగింది. ఆయనకి నాకు ఎప్పుడు వాదన వస్తూ ఉండేది. ఎందుకంటే ఆయన ప్రార్థన ఏదైనా చేస్తున్నా నేను అతన్ని ఎట్టకారం చేయడం, క్రైస్తవులు అంటే ఎక్కువగా నేను ఎట్టకారాలు చేయడము, ఎక్కడైనా ఒకవేళ మీటింగ్స్ పెట్టినా ఏదైనా పెట్టినా తాగేసి అక్కడికి వెళ్ళి అల్లరి చేయడము, ఇలాంటివి చాలా జరిగాయి. అవతల వ్యక్తుల్ని ఎక్కువగా కామెంట్స్ చేసేవాడిని, అంటే వీళ్ళు ఇలాగా అలాగా ఇలాగా అని అలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. ఒకవైపు నుంచి చూస్తే ఇండియాలో ఒక పరిస్థితి ఇలా తరుముకుంటూ వస్తుంది. దుబాయ్లో చూస్తే ఒక వ్యక్తిని కొట్టి అతను నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు. ఒకవేళ నేను దొరికితే నేను ఇండియాకి నన్ను పంపిస్తారో పంపించరో, మరి ఇక్కడ జైల్లో ఏం చేస్తారో తెలియని పరిస్థితి. బయట తిరుగుదామంటే భయం, ఎవరికైనా చెప్పుదామంటే ఎవరైనా చేరదీస్తారో చేరదీరని భయం. ఇంచుమించుగా పాస్టర్ గారు 5 గంటలకు వచ్చిన వ్యక్తి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వెళ్తే ఒప్పుకోవట్లేదు. లెగిసిపోయి సరే బ్రదర్ అలాగే అన్నా ఒప్పుకోలేదు. నువ్వు వాదిస్తూ కూర్చుంటూ అన్ని ప్రశ్నలు వేస్తే చివరిగా ఒక్క మాట మాత్రం అన్నారు ఆయన, బ్రదర్ నేను ఒక్క మాట అయితే మీకు చెప్తున్నాను, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా నా మాట మీకు అర్థం అవ్వదు, కానీ దేవుడు మాట్లాడే దినం ఒకసారి రాబోతుంది. అది ఆ దినం ఇదే అనుకుంటున్నాను. యేసయ్య దేవుడు అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న దేవుళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న దైవత్వం ఏమైపోయింది, మరి ఎంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే మా దేవుడు నిలిచేవాడిని ఎవరా అంటే మరి లేరా అంటే, ఏ మూలనైతే ప్రార్థన చేసేవాడిను, పూజలు చేసేవాడిను, ఎక్కడైతే ఉందో ఆ మూలలో నుంచి ఒక చిన్న స్వరం వస్తుంది. ఏంటంటే నీవు నన్ను వదిలితే నిన్ను నీ కుటుంబాన్ని గోతులో పెట్టేస్తాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో మరి వీక్షిస్తున్న ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ప్రత్యేకంగా మరి యొక్క రికార్డింగ్ చేస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత చూడబోయే ప్రేక్షకులందరూ కూడా యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా జీవిత సాక్ష్యాన్ని మరి ఇలా పంచుకోవడానికి అనేకులు మరి విని నా యొక్క జీవితం ద్వారా ఒక్కరైనా రక్షించబడతారన్న ఆశతో ఈ యొక్క ప్రోగ్రాం చేయబడుతుంది. ప్రత్యేకంగా మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటగా ఏంటంటే నా జీవితంలో జరిగే కొన్ని అంశాలు, కొన్ని ప్రభు యొక్క పరిస్థితులు నా జీవితంలో ఎలాగైతే మలిచి మరి ప్రభువుని ఎలాగైతే తెలుసుకున్నానో అది కొద్ది నిమిషాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ప్రత్యేకంగా మరి వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతమైన తండ్రి నీకు వందనాలు, కృపగల దేవ నీకు వందనాలు. దేవ ఇదిగో ప్రభా ఈ సాక్ష్యాన్ని ప్రభ వింటుండగా అనేకులకి ప్రభ దీవెనగా ఆశీర్వాదకరంగా అనేకులు ప్రభ వింటుండగా వారి హృదయాల్లోని ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యం జరిగించి కృప చూపించమని ఈ ఛానల్ ద్వారా ప్రభ ఇదిగో అనేకులు ప్రభ రక్షించబడి కృప చూపించమని, మహిమ యేసయ్య మీరే పొందుకొని అనేకుల ద్వారా ప్రభ మహిమ పొందుకోవడానికి కృప చూపించమని యేసయ్య పుణ్యనామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి నా పేరు చంద్రనాథ్ అండి, రొంగల చంద్రనాథ్ నా పేరు. పూర్ణ మార్కెట్ విశాఖపట్నం ప్రసాద్ గార్డెన్స్ ఏరియాలో ఉంటున్నాను. పుట్టడము పెరగడము సమస్తము కూడా అక్కడే. మరి విశాఖపట్నము నడిబొడ్డి పూర్ణ మార్కెట్ పక్కనే ఉంటుంది పండా వీధి. ఆ పండా వీధిలో మరి జన్మించడం జరిగింది. నా చిన్ననాటి బాల్య దినాల నుంచి కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని ప్రేరేపణల ద్వారా నేను కొన్ని పరిస్థితులకి మరి చిక్కబడి ఉన్నాను. ఏంటి ఆ పరిస్థితులు అంటే, నా బాల్య దినాల్లో మరి నా జీవితంలో మరిచిపోలేని సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే మా నాన్నగారు త్రాగేసి రావడము, మా అమ్మగారిని కొట్టడము. మేము ఇంచుమించుగా 6-7 సంవత్సరాల ఆ ఏజు.
ఏమీ చూడలేని పరిస్థితి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో ఏంటో అర్థం అవ్వలేని పరిస్థితి. అయితే ఒకరోజు సడెన్‌గా జనవరి డిసెంబర్ 31 నైటు మా అమ్మగారిని తీసుకొని మా నాన్నగారు ఒక ప్రదేశానికి వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటో నాకు తెలీదు కానీ, అటునుంచి ఇద్దరూ వెళ్లారు. కానీ సమయం అయిపోతుంది. 1 అయిపోయింది, 2 అయిపోయింది. మేము పడుకొనున్నాము, లెగుస్తున్నాము. అమ్మ ఏంటని అడిగినప్పుడు మా అక్కగారు చెప్తున్నారు. అయితే మా అక్కగారి తమ్ముడు వచ్చేస్తారని చెప్పడం జరిగింది. ఈలోపు మా అమ్మగారు తెల్లవారితే 2:30 ఆ ప్రాంతంలో తడి బట్టలతో వచ్చారు. తడి బట్టలతో వచ్చి నన్ను, మా అక్కగారిని పట్టుకొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు. "అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అంటే "ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు నాన్న" అని అన్నారు. అయితే మా అక్కగారితో చెప్తున్న మాట ఏంటంటే, "అమ్మ మీ నాన్నగారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళి సముద్రంలో తోసేశారు. అదే జట్టి దగ్గర. కానీ ఆ జట్టిలో తోసిగానే నా చీర చెంగు ఒక రాయికి చిక్కుకొని అక్కడ నేను ప్రార్థిస్తున్నాను. ఏంటంటే నాకు నచ్చిన కులదైవాన్ని ప్రార్థిస్తున్నప్పుడు భయముతో ప్రార్థించుకుంటున్నాను. దేవతలనో లేకపోతే ఎవరినో మేము నమ్మే దేవతలన దైవంగా కొలిచే దేవతల్ని ప్రార్థించుకుంటున్నారు. అయితే ఈలోపు ఎదురుగా ఆ కన్నిమరియమ్మ కొండ, ఆ కొండ మీద నుంచి ఒక సిలువ కనిపిస్తుంది. ఆ సిలువకు ప్రార్థన చేస్తూ ఒక మాట అడిగింది. ప్రభువా, అమ్మా తల్లి, నీవు కానీ నన్ను బయటికి కానీ రప్పించి నా బిడ్డలకి నన్ను ఒక ఆధారంగా చేస్తే, ఇదిగో నా బిడ్డల్ని నీ సన్నిధిలోకి వస్తాము అని ప్రార్థన చేయగానే దేవుని కృపల వల్ల జట్టిలోని ఉండిపోయిన ఆమె బయటికి రావడం జరిగింది. వచ్చి ఆ విధముగా ఎక్కడైతే ఏ ప్రదేశం నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి మా ఇంటికి నడుచుకుంటూ అక్కడి నుంచి ఇంచుమించుగా 2 కిలోమీటర్లన్నర ఉంటుంది మేముండే ప్రాంతానికి, మరి ఈ కన్నిమరియమ్మ కొండకి. అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ తడి బట్టలతో చేతులకి గాయాలైపోయి బయటకొచ్చారు ప్రభు కృపను బట్టి. అయితే దేవుని బిడ్డలారా, మేము అప్పటికి అన్యులమి, విగ్రహారాధికులమి. మాకు యేసుక్రీస్తు వారి కోసము కానీ లేకపోతే క్రీస్తుని కొలాలి, ఎలా ఉండాలి అనేది కూడా మాకేమీ తెలియదు. అయితే మా అమ్మగారు ఏం చేశారంటే అక్కడ కనిపిస్తున్న ఆ దైవము ఏదైతే కనిపిస్తుందో ఆ సిలువని చూసి మాత్రమే ఆ సిలువని చూసి మరి తనకి తోచినట్లు ప్రార్థన చేసుకుంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ సమయం అయిపోయింది, వచ్చేసింది. ఇంట్లోకి రాగానే ఇంటికొచ్చిన తర్వాత మా అక్కగారితో చెప్తుంది. నేను చిన్నవాడిని, మా అక్కగారికి అప్పుడు ఇంచుమించుగా 10వ సంవత్సరం వచ్చింది. అయితే మా అక్కగారికి ఈ మాటలు చెప్తున్నప్పుడు, నేను మీ నాన్నగారికి అడ్డంగా ఉన్నట్లుగా ఉన్నాను. ప్రతిసారి నన్ను కొట్టడము, నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇక మీదట మరి ఏదవుతుందో ఏంటో తెలీదమ్మా, జాగ్రత్తగా ఉండాలని ఇలా మాట్లాడుతున్నప్పుడు నాలో తెలియని ఆవేదన ఏంటంటే, మా నాన్నగారు కొట్టినప్పుడు ఆ రక్తముతో ఏదైతే ఉందో నా కళ్ళ ముందే మా అమ్మగారిని చాలా దారుణంగా కొడుతూ ఉండేవారు. నేను అనుకునేవాడిని కొంచెం పెద్ద అయితే నా ఊహ వస్తే మొట్టమొదటిగా నేను చంపేది నా తండ్రినే. ఎందుకంటే ఏ రోజు నేను పుట్టిన తర్వాత నాన్న అని పిలవడం నాకు తెలీదు. ఏ రోజు నేను ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుగా 18 సంవత్సరాల వరకు మా తండ్రి ఉన్నారు. అంతవరకు కూడా ఏ రోజు నేను తండ్రిని పిలవడం కానీ, ఆయన నన్ను పలకరించడం కానీ ఏది జరగలేదు. అయితే దేవుని బిడ్డలారా, ఇలా జరుగుతుండగా నేను అనుకున్నాను కొంత వయసు వచ్చినప్పటికీ ఈ విధంగా చేయాలని. అయితే మా నాన్నగారు పట్టించుకోకపోవడం. రెండోది ఏంటంటే మా అమ్మగారు కూలి పని చేసుకుంటూ నన్ను, మా అక్కగారిని పెంచడం జరిగింది. ఈ పెంచుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నేను చెడు స్నేహాలు ఎప్పుడైతే నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత చెడు స్నేహాలతో ఎక్కువగా పరిచయం అయ్యి, కొంతమంది వ్యక్తులతో నేను పరిచయం అయ్యి ఆ క్రమంలో నడుస్తుండగా మొట్టమొదటిగా నేను కొన్ని మత్తు పదార్థాలకి బానిస అయిపోయాను. ఆ మత్తులోనే ఉంటుండగానే ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా విజయవాడకి నెక్స్ట్ మా ఇంటి దగ్గర జరిగే ప్రతి సంవత్సరము దుర్గమ్మ మాలలు అంటే విజయవాడకి వేసేవాడిని. అలాగే శివరాత్రి వస్తే దుర్గమ్మ మాలలు వేసేవాడిని. కొన్ని దినాలు పోయిన తర్వాత ఆ వృత్తిని వ్యాపారంగా చేసుకుంటూ అనేకులకి నేను మాలలు వేస్తూ అనేకుల్ని గుండాలు తొక్కిస్తూ ఉండేవాడిని. 40 దినాల వరకు పరిశుద్ధులుగా జీవించేవాడిని. 40 దినాలు అయిపోగానే మరలా యథాస్థితిలో మరలా నా పాత జీవితము, నా రోదనమైన బ్రతుకు
అసభ్యకరమైన బ్రతుకులో ఉండేవాడిని. ఏంటి ఆ బ్రతుకంటే, నాకు లేని అలవాట్లు లేవు. గుట్కాలు, ఖైనీలు అలాగే కొంతమందితో కలిసి మత్తు మాత్రలు కూడా ఏయడం జరిగింది. అలాగే కొంతమంది స్నేహితుల ద్వారా గంజాయికి కూడా అలవాటు పడిపోయాను. కానీ ఈటన్నిటిలో ఉంటూ అలాగే చీటికి మాటికి గొడవలు తెస్తూ అనేకమైన కొన్ని పరిచయాల ద్వారా కొంతమందితో గొడవలకు వెళ్ళడము, సెటిల్మెంట్‌లకి వెళ్ళడము జరిగేది. అలాంటి అనేకమైన పరిస్థితుల్లో వెళ్తూ, అనేకమైన బంధకాలలో చిక్కుపోయి, అనేకమైన పరిస్థితుల్లో చిక్కుపోయి ఉన్నాను. మా అమ్మగారు నాతో పాటు ఇలా కాలక్రమేపీ నా వయసొస్తూ, మా అమ్మగారు నన్ను చూసి ఎంతో ఆనందిస్తారనుకుంటే, నా వయసు వస్తున్న కొలది, నా అలవాటులకి, నా పరిస్థితులకి మా అమ్మగారు ప్రతిరోజు నన్ను చూసి ఏడలేని రోజంటూ లేదు. అనేవారు ఎప్పుడూను, "మీ నాన్నతో పడినన్నాళ్ళు పడ్డాను. మీ నాన్న చనిపోయారు. కానీ ఈరోజు నువ్వు అంతకు మించి నాకు బాధ పెడుతున్నావు. కొడుకున్నాడు కదా! నా జీవితంలో ఆ కొడుకు ద్వారా నేను సుఖపడతాను కదా!" అని అనుకునేవారు. అయితే నేను ఈ మత్తు పదార్థాలకి, ఈ పరిస్థితులకి నేను బానిస అయిపోవడంతోని మా అమ్మగారిని ఏ రోజు సుఖపెట్టలేదు, ఆనందపరచలేదు కానీ ఎక్కువగా దుఃఖపరిచేవాడిని. ఎందుకంటే ఏ రోజు, ఏ సమయంలో ఎలాగొచ్చేవాడినో తెలీదు. ఎక్కడ గొడవలయ్యావో, ఎక్కడి నుంచి చిక్కుకుపోయానో అర్థమయ్యేది కాదు. మా అమ్మగారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారంటే నేను మాల్లో ఉన్నప్పుడు. అయితే విజయవాడ మాలేసేవాడిని, లేకపోతే అయ్యప్ప స్వామి మాల వేసేవాడిని, లేకపోతే నా శివరాత్రికి వచ్చినప్పుడు మాల వేసేవాడిని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ జరుగుతుండగా ఈ మార్పు కొరకని జెప్పేసి మా అమ్మగారికి ఒక సలహా ఇచ్చారు. ఏంటి? ఒకవేళ పెళ్లి చేస్తే మారుతాడేమో అని చెప్పేసి ఒక సంబంధం చూసారు. ఒక సంబంధం చూసిన తర్వాత అయితే మా అమ్మగారు అనేవారు, ఈడి అలవాట్లు చూసి, ఈడి పరిస్థితిని చూసి ఏ అమ్మాయి ఒకవేళ ఏ కుటుంబమైనా ఎంక్వైరీ చేస్తే వీడికి ఎవరైనా ఇస్తారా? ఇవ్వరా? అని. మరి ఇదంతా దైవ నిర్ణయము. మరి దేవుడు కృప అని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే మ్యారేజ్ ఒక సడెన్‌గా జరిగింది. అమ్మాయిని చూసిన వెంటనే 15 రోజుల్లో అమ్మాయితో నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం జరిగిన 1 ఇయర్‌లో మ్యారేజ్ అయింది. 1 ఇయర్ అంటే 2001లో నిశ్చితార్థం జరిగింది. 2002 నాలుగో నెల 17వ తారీఖుని వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన తర్వాత నా భార్య అనుకుంది. నా భార్య నన్ను అడిగేది, "ఏవండీ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే?" నేను చెప్పేదేంటంటే ఎక్కడైనా ఉండిపోయే అమౌంట్‌లని వాటిల్లో నేను వెళ్ళి సెటిల్మెంట్ చేయడము, ఫైనాన్స్ బిజినెస్ మరి అని చెప్పేవాడిని. మా ఆవిడ గారు కూడా అలాగే అనుకున్నారు. ఎందుకంటే చూస్తూ ఆ ఫ్రెండ్స్, ఆ సర్కిల్, ఆ పరిస్థితి నాకు ఎక్కువగా ఫ్రెండ్స్ అలా ఇంట్లోకి వస్తూనే ఉండేవారు. బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. కొంతమంది చనిపోయారు కూడా. అయితే మా ఆవిడ అడిగేది, "ఉదయం వెళ్తున్నారండి, సాయంత్రం అర్ధరాత్రి వస్తున్నారు. అది తాగేసి వస్తున్నారు. ప్రతిరోజు తాగడానికి మీకు అంత ఇచ్చి ఓనర్ ఇచ్చేవారు ఎవరండి?" అని కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రేమతో చెప్పేవాడిని. కొన్నిసార్లు చాలా కొట్టడానికి చేతులు వెత్తడము, చాలా మా ఇద్దరి మధ్య కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ కూడా ఒకటే. ఏది ఏమైనప్పటికీ కూడా తను ఒకటే అనుకుంది, నా భర్త వెళ్తున్నాడు, చూసుకుంటున్నాడని. ఈ రాను క్రమేపీ కొన్ని దినాలయిన తర్వాత నా కోసము కొన్ని విషయాలు తెలియడం మొదలుపెట్టాయి. ఏంటి ఆ విషయాలంటే, మొట్టమొదటగా అక్కడున్న కొంతమంది నా భార్య వీధిలో ఉన్నప్పుడు, "మీ ఆయన తిరుగుబోతు నీకు తెలుసా?" ఫస్ట్ విషయం. మా ఆయన అలాంటి వాడు కాదు. "లేదు మీ ఆయన తిరుగుబోతు ఇలాగని కొంతమంది చెప్పారు. అయినా సరే నా భార్య మరి నమ్మేదో, నమ్మలేదో తెలీదు కానీ ఎక్కువగా నన్ను ఇసిపించలేదు, అడగలేదు కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అడిగేది. "ఏవండీ ఇలాగంటే ఇలా అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంట, ఇలాగంట" అని చెప్పేసి అని అడిగినప్పుడు నేను చెప్పాను. "అవన్నీ చెప్పిన మాటలు నమ్మకు, ఇవన్నీ అలాగే చెప్తూ ఉంటారని." ఈలోప కాలం గడిచిపోతుంది. మా పెద్ద కుమార్తె పుట్టింది. పెద్ద కుమార్తె పుట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి నా భార్యకి. అక్కడి నుంచి నా భార్య అడగడం మొదలుపెట్టింది. "ఏవండీ మీరు ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఉద్యోగానికి వెళ్తున్నారా? మరి ఈ ఉద్యోగానికి వెళ్తే మరి జీతం? అంటే నీకెందుకు? నువ్వున్నావు. నీకు తిండి పెడుతున్నానా లేదా? నీకు కావాల్సింది ఇస్తున్నానా లేదా? అంతవరకే. ఇంకా మిగతా ప్రశ్నలు అడక్కని" చెప్పి ఇలాగా చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు అవ్వడము, ఆ విషయంలో చేయి చేసుకోవడము అది జరిగేది. అయితే నా భార్యకి విషయాలన్నీ తెలుస్తూ ఉండేది. అడిగినా దానికి ఏం సమాధానము దొరికేది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని
మరి మనసొచ్చేది మరి చెప్పడానికి కూడా మరి దేవుని కృప తోడై ఉందేమో. ఏ రోజు కూడా నా యొక్క పరిస్థితులు ఇలాగల ఉన్నాయి. మీ అల్లుడు ఇలాంటి వారని చెప్పేసి మా అత్తమామలకి చెప్పడం కానీ ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు జరిగిపోతున్నాయి. అలా కాలక్రమేపీ కూడా మా చిన్న పాప కూడా పుట్టడం జరిగింది. 2003లో పెద్ద కుమార్తె పుట్టింది. 2005లో పెద్ద కుమార్తె పుట్టింది. అయితే ఈ 2005లో నేను ఒక సెటిల్మెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలియకండే ఒక విచిత్రంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయిన తర్వాత మొత్తానికి నేను విజయనగరము జైలుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. విజయనగరం అక్కడ కేసు, కోర్టులో కేసు, ఆ పోస్పెట్రాగ్ అవతల జరిగింది ఆ విషయము. ఆ సెటిల్మెంట్‌లో అవతల వ్యక్తి చనిపోవడము. అంటే మామూలుగా దుమ్మె గొడవ అవుతుంది. ఆ గొడవలోని ఎవరెవరు కొట్టుకుంటున్నారో తెలీదు. త్రాగేసున్నాము అటువారు ఇటువారును. ఈలోపు అవతల వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ కేసు నా మీద పడిపోయింది. నేనేం చేశానంటే ఆ కేసు అక్కడ వెళ్ళాను. మరి అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని దినాలు కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, కొంత ఇన్‌ఫ్లుయెన్స్ పట్టుకొని బెయిల్ మీద రావడం జరిగింది. బెయిల్ మీద వచ్చిన తర్వాత నేను కోర్ట్‌కి అటెండ్ అవ్వకుండా నేను దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఒక ప్రశ్న కూడా వేయొచ్చు. ఎందుకంటే మరి దుబాయ్ మరి కేసు ఉంటుండగా దుబాయ్ ఎలాగెళ్లారని. దుబాయ్ వెళ్ళిందే నేను ఒక వేరే అంటే ఎలాగంటే క్రైమ్ ఉంది ఆల్రెడీ. కాకపోతే పర్మనెంట్ వీసా అయితే ఏమో విజిట్ వీసా మీద నేను వెళ్ళి దుబాయ్ నగరంలో ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు అక్కడే ఉండడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2.5 సంవత్సరాలు దుబాయ్ పట్టణంలో ఉన్నప్పుడు ఈలోపు పోలీసులు రావడము, ప్రతిసారి కూడా మా ఇంటికొచ్చి మా అమ్మగారిని మరి పలానా ఇలాగ వచ్చిందండి, ఇలాగ జరిగిందంటే పోలీసులతో మాట్లాడి, ఏదో సందర్శించి పెద్ద మనుషులతో చెప్పి, అవతలోళ్ళని యువతలోళ్ళని మరి చెప్పి ఇలాగ మా అబ్బాయి ఇలా ఒంట్లో బాగాలేదు, ట్రీట్మెంట్ కోసం పలానా చెన్నై పట్టణం అంటే వాళ్ళకి ఇలా పచ్చకామర్లు ఇలాగైపోయి అలాగైపోయి ఏదో చెప్పుకుంటూ కొంతకాలము సర్టిఫికెట్లు ఇస్తూ కాలం గడిపారు. ఈలోపు నాకు ఫోన్ చేస్తూ అంటే మా అమ్మగారు ఫోన్ చేశారు, పెద్ద మనుషులు ఫోన్ చేస్తారు. ఏమని, అర్జెంటుగా నువ్వు కానీ ఈ యొక్క ఇండియా రాకపోతే మరి నీ కుటుంబంలో ఉన్న వారిని అరెస్ట్ చేస్తా అంటున్నా, చాలా ఇబ్బందులు అవుతాయి, మీరు ఎలాగైనా రావాలని. ఈలోపు వద్దామనే ప్రయత్నంలోనే దుబాయ్ పట్టణంలో నేను త్రాగేసి వేరే ఒక్కరిని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం జరిగిన తర్వాత అక్కడ అతనికి చాలా ఇంజ్యూరీ ఎక్కువైపోయింది. బుర్రంతా ఇలాగా విడిపోయి కొన్ని కుట్లు పడడం జరిగింది. అతను నా మీద కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత నేను దుబాయ్ ఒక పట్టణం అంటే అబుదాబిలో ఉండేవాడిని. అబుదాబి నుంచి షార్జాకి పరిగెట్టి అంటే ఇక్కడి నుంచి సపోజ్ విశాఖపట్నంలో గొడవైంది, విశాఖపట్నం తప్పించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. అలాగా దుబాయ్లో ఉంటున్నప్పుడు దుబాయ్ పట్టణంలో షార్జా, అబుదాబి, ఇక్కడ హైదరాబాదు, విశాఖపట్నం ఎలాగో అలాగే దుబాయ్లోని కూడా షార్జా, అబుదాబి. అయితే అబుదాబిలో గొడవైంది, రూమ్లో ఒక వ్యక్తితో గొడవైంది, ఆయన్ని కొట్టడం జరిగింది. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ షార్జా వచ్చి ఒక ఫ్రెండ్ ఇంట్లో కొన్నాళ్ళు అతని దగ్గర ఉండడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే ఆ కుమారుడు యేసు ప్రభు వారిని అంగీకరించిన వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే ఆయనకి నాకు ఎప్పుడు వాదన వస్తూ ఉండేది. ఎందుకంటే ఆయన ప్రార్థన ఏదైనా చేస్తున్నా నేను అతన్ని ఎటకారం చేయడము, అలాగే నా గత జీవితాల్లో కూడా క్రైస్తవులంటే ఎక్కువగా నేను ఎటకారాలు చేయడము, ఎక్కడైనా ఒకవేళ మీటింగ్స్ పెట్టినా ఏదైనా పెట్టినా తాగేసి అక్కడికి వెళ్ళి అల్లరి చేయడము, ఇలాంటివి చాలా జరిగాయి. అవతల వ్యక్తుల్ని ఎక్కువగా కామెంట్స్ చేసేవాడిని. అంటే వీళ్ళు అలాగా ఇలాగని అలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. అలాగే ఈ ఫ్రెండ్ అయితే ఆదరించాడు. కొద్ది రోజులు తన రూమ్లోనే ఉంచి నాకు భోజనం పెట్టడం జరిగింది కొద్ది రోజులు. అయితే అప్పటికే కొంచెం చాలా ఇబ్బందులు ఎక్కువైపోతుంది. కొన్ని రోజులు అయిపోయిన ఇంచుమించుగా అప్పటికి ఒక 2-3 రోజుల నుంచి నేను భోజనం చేయలే. ఎందుకంటే తను కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, నేను పారిపోయి వచ్చాను, ఉండడమే చాలా ఎక్కువ. ప్రతిరోజు భోజనం పెట్టడం అక్కడ అవ్వదు కనుక అతను ఉదయం వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా ఉండేది, అది సరిపోయేది. అయితే ఆ రోజు శుక్రవారం నాడు తను చర్చికి వెళ్తున్నాడు. చర్చికి వెళ్తూ నన్ను పిలిచాడు, అనియా చర్చికి వెళ్తాను, మీరు ఏమైనా వస్తారా అని. నేను చర్చికి అట్లకి రాను, నేను మరి మాకు వేరేగా ఉంది, మా ప్రార్థనలు వేరు, మా యొక్క సిద్ధాంతాలు వేరు, చర్చు అనే మాట నాకు ఇష్టం ఉండదు, అయినా చర్చిలో చెప్పేవన్నీ అబద్ధాలు, వాళ్ళు ఏదేదో కల్పించుకొని చెప్తూ ఉంటారు. దేవుడు అంటే ఓకే, అంతేకాని అతనే దేవుడు
ఆయనే చేయగలడు అంటే నేను దానికి ఒప్పుకునేవాడిని కాదు. అయితే దేవుని బిడ్డలారా, ఇలా జరుగుతుండగా ఆ రోజు అతనికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. నేను రాను అంటే, అయితే సరే నేను ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాను. నీకు ఒకళ్ళని పరిచయం చేస్తాను. నీకు ఉద్యోగం కోసం అడుగుతున్నావు కనుక ఒకవేళ ఆళ్ళేం నీకు ఇవ్వచ్చు. అయితే అన్నయ్య నువ్వు వస్తే నువ్వు చర్చ్ బయట నుండి నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామంటే సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి షార్జాలో కొంచెం వెళ్ళగానే ఒక పాయింట్ ఉంటది. మా మక్కా మసీదు బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఉంటదనమాట. అదంతా క్రైస్తవులు. అంటే అక్కడ ఓన్లీ ఫర్ చర్చిలు అవి ఉంటాయి. అందులో ప్రార్థనలు జరుగుతుంటాయి. అన్ని సెక్షన్లు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళ్, మరాఠీ అంటే దేనికి సెక్షన్‌గా అలాగ ఉంటదనమాట. అయినా తెలుగు చర్చిలోకి వెళ్ళాం. ఈ చర్చ్ ఉంటుండగా ఇలా వెళ్తుండగా ద్వారం దగ్గర నేను బయటే నిలబడిపోయాను. అందరూ చెప్పులయి ఇప్పి పక్కన పెట్టుకుంటున్నారు. ఆ ద్వారం దగ్గర పక్కన ఉంటే నేను కూర్చున్నాను. ఈలోపు లోపల నుంచి ఒక ఆమె ఏడుస్తూ మైక్‌లో సాక్ష్యం చెప్తుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే ఆమె దుబాయ్ వచ్చిన తర్వాత సడన్‌గా ఆమెకి క్యాన్సర్ అటాక్ అయిపోయింది. తరచుగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుండగానే మెడికల్ టెస్ట్ చేయించుకుంటే ఆమెకి క్యాన్సర్ అటాక్ అయిపోయింది. అయితే ఇప్పుడు క్యాన్సర్ అటాక్ అయిపోయిన ఈ వ్యక్తి మరలా ఇండియా వచ్చేస్తే పరిస్థితులు అక్కడ చూస్తే చాలా తన పెద్ద కుమార్తెకి పెళ్లి చేసి చాలా పరిస్థితులతో నలిగిపోయి అప్పుల సమస్యలతో అంటే దొంగచాటుగా వచ్చిన ఆవిడ విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడ ఉంది. పాస్పోర్ట్ చూస్తే వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇండియా ఆవిడ వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఆమె యేసుప్రభు వారిని అంగీకరించి యేసుప్రభు వారిని ఎవరి ద్వారా ఆమె తెలుసుకొని ప్రార్థన చేస్తుండగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంట. ఆ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆమె ఆ ఉపవాస ప్రార్థనలతో పాలుపంతులు పొంది ఆమె ఏదైతే పేపర్ మీద ఒక రిక్వెస్ట్ రాసుకుంది. ఆ రిక్వెస్ట్ రాసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు 40 దినాలు పూర్తయిన తర్వాత ఆమెకు ఒక మెల్లని స్వరం వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్ళి పరీక్షించుకోమ్మా అని మెడికల్ టెస్ట్ చేయించుకోమ్మా అని అంటే ఆమె వెళ్ళి మెడికల్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు క్యాన్సర్ అనేది లేదు అని డాక్టర్లు తెలియపరచడం జరిగింది. ఆ రిపోర్ట్ పట్టుకొచ్చి ఆమె సాక్ష్యం చెప్తుంది. నేను ఆ సాక్ష్యం వింటున్నాను. ఆమె ఏడుస్తూ చెప్తుంది. నేను విన్నంతసేపు నా హృదయము కూడా, ఎందుకంటే నాకు అప్పటికే ఒకవైపు నుంచి వస్తే ఇండియాలో ఒక పరిస్థితి ఇలా తరుముకుంటూ వస్తుంది. దుబాయ్లోని చూస్తే ఒక వ్యక్తిని కొట్టి అతను నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు. ఒకవేళ నేను దొరికితే నేను ఇండియాకి నన్ను పంపిస్తారో పంపించరో, మరి ఇక్కడ జైల్లో ఏం చేస్తారో తెలియని పరిస్థితి. బయట తిరుగుదామంటే భయం, ఎవరికైనా చెప్పుదామంటే ఎవరైనా చేరదీస్తారో చేరదీరని భయం, ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ నాలో నేను నలిగిపోతూ ఎన్నో బాధలు ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నాను. ఆ సమయంలో ఈ సాక్ష్యం విన్నాను. నాకు అనిపించింది, యేసు ప్రభు వారు ఏమైనా చేస్తారంటావా? సరే ఏమో వీళ్ళకి ఏవైనా ఇలాంటి అంటే అనేక మందిని మార్చడానికి సమస్యలతో పరిస్థితులతో ఏదైనా చెబుతారేమో, లేకపోతే ఏదైనా దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారేమో అని నేను భ్రమతో, అయినా ఒక క్యాన్సర్ వ్యాధి తగ్గిపోవడం ఏంటి, జబ్బులు వస్తాయి, హాస్పిటల్ ఉన్నాయి, ట్రీట్మెంట్ అవుతుంది, లేని పక్షంలో మరణమే. కానీ ఇలాంటి ఎప్పుడు వినలేదండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు తెలియదు, బైబిల్ గ్రంథం కోసం నాకు ఎప్పుడు ఏమీ తెలియదు కనుక అది చెప్పేది అంత అసత్యం అనుకునేవాడిని. కానీ సత్యమని గ్రహించే సమయం నాకు ముందుకు ఉందని తర్వాత తెలిసింది దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఆ విషయం విన్నాను. వినేసి కళ్ళంపటి నీరు వచ్చింది. నా బ్రతుకులోని కూడా ఒక వెలుగు వస్తుందేమో, నా బ్రతుకు మారుతుందేమో, నేను ఇండియా వెళ్ళాలి. ఎందుకంటే నేను 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు అక్కడ చూస్తే ఒక మర్డర్ కేసు. ఇండియా వెళ్తే నేను అక్కడ ఏమవుతానో అది తెలియదు, ఒకవేళ ఎక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతానో ఇది తెలియదు. ఎటు చెందని బ్రతుకు అనమాట. ఒకవేళ చనిపోతే బాగుండు కదా. అలాగని నా అంతటి నేను చనిపోవడానికి ధైర్యం చాలట్లేదు. ఒకసారి మందు తాగి ప్రయత్నం చేశాను, కానీ మరి ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. దేవుని సంకల్పము ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నిజంగా ఉంది. ఆ సంకల్పం ఉంది కనుక ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ యొక్క సాక్ష్యాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఆ విషయం విన్న తర్వాత ప్రార్థన అంతా చేసుకుంటున్నారు. అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. ఈ అబ్బాయి బయటకు వచ్చారు. ఈలోపు చర్చిలోని సమోసాలు 2 ఒక డ్రింకు పంచుతున్నారు. నేను వెళ్ళాను. వెళ్తున్నా, అన్నయ్య నువ్వు కూడా తీసుకొని మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది.
నేను వెళ్ళి తీసుకున్నాను. ఎందుకంటే ఆకలితో ఉన్నాను. ప్రసాదం ఏదైనా ప్రసాదమే కదా! దానికి నాకు పట్టింపులు లేవు. అయినా అక్కడ కూడా తీసుకుంటూ కూడా వాదించాను. చూసావా మీరిచ్చినవి మేము తీసుకుంటాం కానీ మేమిచ్చినవి మీరు తీసుకోరని. అతను నవ్వుతూ ఎవరి సిద్ధాంతం వాళ్ళదనా దానికేముంది వదిలేయండి అని అనేసన్నారు. అయితే అతను నాకు ఒక పాయింట్ అయితే వాదించారులెండి. అది చెప్తాను. అయితే దేవుని బిడ్డలారా వెళ్ళిపోతే సమోసాలు తీసుకుంటూ అక్కడ ఒక చెల్లెలు ఒక టేబుల్ మీద ప్రతి ఒక్కరి అవసరతలు రాసుకుంటుంది. ఎవరైనా చెప్తే అందరూ రాయిస్తున్నారు పేరు, అవసరత. నేను అన్నాను, ఏంటి అక్కడ రాయిస్తున్నారు, ఏంటి పరిస్థితి అంటే, చర్చిలోకి వచ్చిన వాళ్ళకంటే లేదనియా, ఎవరికైనా ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితుల కొరకు మనం చెప్తే వాళ్ళు ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అని చెప్పారు. అవునా, సరే అయితే నాకు అంటే, అవుననే నీ పేరు కొన్ని రాయిస్తానని చెప్పి లైన్లో వెళ్ళి నా పేరు, అవసరత ఏంటంటే నా పాస్పోర్ట్ నా చేతికి రావాలి, నేను ఇండియా వెళ్ళాలి అంటే, సరే పాస్పోర్ట్ ఎక్కడ ఉందండి అంటే, పాస్పోర్ట్ ఒకళ్ళ చేతిలో ఉండిపోయింది. అలాగే ఇండియా వెళ్ళాలి, మరి నా వీసా చనిపోయింది. నేను ఎలాగున్నానంటే ఇప్పుడు దొంగగా నేను దుబాయ్లో ఉన్నాను. మరి దీన్ని ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. మరి దేవుడు ఒకవేళ మీ దేవుడు సత్యమైన దేవుడు అయితే ఒకవేళ చేస్తే మీ దేవుడికి నేను ఏదో చిన్న కానుక ఇచ్చుకుంటానని అక్కడ చిన్న మాట చెప్పుకుంటూ, అంతే అందరితో ఒక దేవుడని నేను అనుకొని, మరి మా దేవుళ్ళకి ఎలాగైతే నేను మాలలు వేసి కానుకలు వేసుకుంటూ గుడికి వెళ్తే ఎలాగైతే దక్షిణం వేస్తానో అదే రీతిలోని ఒకవేళ నాకు జరిగినట్లయితే నా జీవితంలో అయినట్లయితే నేను కానుక వేసుకుంటానని చెప్పాను. అని చెప్పేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఇచ్చేసి వచ్చేసాము. మా ఫ్రెండ్ కూడా అన్నాడు, అన్నయ్య నువ్వు కూడా ఇప్పుడు మనం ఇచ్చాము, మనము కూడా అప్పుడప్పుడు ప్రభువా నువ్వు చేస్తే నీ మనసులో ఏమనుకుంటావు అది అనుకోని అన్నాడు. పోన్లేరా, మా దేవుడని మీ దేవుడని ఎవరో ఒకరు చేయడమే కాబట్టి ఒక వ్యక్తి బాగుపడడమే కావాలి కదా అంటే, అతను ఒక చిన్న ప్రశ్న వేశాడు. బాగుపడడం కావాలి, కానీ ఆ బాగుపడే మార్గాన్ని పట్టుకుంటేనే కదా మనం బాగుపడతాము. బాగుపడాలి బాగుపడాలి అని అందరూ అంటారు, కానీ ఆ మార్గాన్ని పట్టుకోకుండా ఎలా బాగుపడతాం? ఇప్పుడు 3 దారులు ఉన్నాయి. ఈ దారిలో వెళ్తే లోయ ఉంది, ఈ దారిలో వెళ్తే ముళ్ళ కంచెలు ఉన్నాయి, ఈ దారిలో వెళ్తే కొంచెం సవ్యంగా ఉంది, కానీ ఈ దారి చాలా దూరం అని అంటున్నారు. ఇటు నుంచి వెళ్ళామనుకో కొండల మీద జారి పడిపోతాము, ముళ్ళ కంచెల్లోకి వెళ్ళి ముళ్ళు గుచ్చిపోయి విష ప్రమాదం జరిగి ఏదైనా చనిపోవచ్చు, కానీ ఇది దూరమే, కానీ గమ్యం అంటూ చేరుతామని చిన్న ఉపమానం రీతిలో అతను చెప్పాడు. కానీ ఆ పరిస్థితిలో నాకు అదేమీ అర్థం కాలే. మొత్తానికి ఎలాగైతే కొన్ని దినాలు పోయిన తర్వాత ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటంటే దేవుని బిడ్డలారా, సడన్గా నాకు తెలియకుండా దుబాయ్ నగరంలో అవుట్ పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా దొంగలే కావచ్చు, ఎలాంటి వ్యక్తులైనా సరెండర్ అయిపోతే ఇండియా పంపించేస్తారు. అయితే సరెండర్ అయినప్పుడు ఇండియా పంపిస్తారు, ఆ వ్యక్తుల మీద ఏ కేసులు ఉండకూడదు. మరి ఆల్రెడీ నా మీద ఒక కేసు ఉంది. ఏంటి కేసు అంటే, నేను దొంగతనంగా వెళ్ళడమే పెద్ద ఫ్రాడు. రెండోది ఒక వ్యక్తిని కొట్టి కంపెనీలోంచి పారిపోయి వచ్చి దొంగతనంగా ఉంటున్నాను రెండోది. మూడోది ఏంటంటే నా మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. ఈ విధంగా ఒకవేళ నేను పాస్పోర్ట్ అడిగినా నా బయోడేటా ఓపెన్ చేసినప్పుడు నా లిస్ట్ అంతా అందులోకి వస్తుంది. ఎలాగ నా పరిస్థితి? ఇదే అద్భుతము, ఇదే ఆశ్చర్యము. అక్కడ ఎంబసీకి వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ నా చేతికి రావడం జరిగింది. అలాగే నా పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఏ వ్యక్తి దగ్గర ఉందో ఆ వ్యక్తి నాకు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి నుంచి ఆ పాస్పోర్ట్ పట్టుకొని ఎంబసీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక రోజు నన్ను ఉంచారు. అంటే మించుమించుగా 3 రోజులు నన్ను అక్కడ ఉంచారు. 3 రోజులు ఉంచి 3 రోజులు కూడా నన్ను కొంచెం అంటే భయపెట్టారే కానీ చిన్నగా కొట్టారు, పెద్దగా ఏం కాదు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని కృప నాకు తోడై ఉంది కనుక 2 దెబ్బలు కొట్టారు. నువ్వు ఎందుకు ఇలా చేశారు అలా చేశారని. కానీ అసలు విషయం ఏంటంటే నా మీద అవతల వ్యక్తి పెట్టే కేసు అయితే ప్రూవ్ అవ్వలేదు. దీన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. కేసు ప్రూవ్ అవ్వలేదు, కానీ అక్కడ దొంగతనంగా ఉన్నామనేది మాత్రమే ఉంది. దానివల్ల కొంచెం కొట్టారు. రెండోసారి ఇలా రాకూడదు, ఇంకా మీ జీవితంలో మీరు దుబాయ్ రాకూడదని చెప్పేసి మాట్లాడి రెడ్ స్టాంప్ పెట్టేసి పంపించి నాకు ఫ్లైట్ టికెట్ తీసి ఇండియాకు రావడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత 2007లో నేను ఎండింగ్ డిసెంబర్లో నేను ఇండియా వచ్చాను. 2008 ఫిబ్రవరి నెలలో మళ్ళీ యథావిధంగా నేను మాలలు వేశాను. దుర్గా మాల వేసి, ఆ మాల వేసి విజయవాడ వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళేసాము, వచ్చాము. దుర్గామాల వేసి వచ్చిన తర్వాత ఈలోపు నా భార్య అడుగుతుంది, ఏమండి మీరు వచ్చారు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఏవో చేస్తున్నారు, మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు ఏంటి అని అంటే, ఇదంతా నీకు అనవసరం, నువ్వు సైలెంట్గా ఉండి నేను చేసుకుంటానని చెప్పేసి ఇలాగా మాట్లాడుతున్నాను. ఆమెతో కొంచెం గొడవ జరిగింది.
మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతామంటే, దుబాయ్ వెళ్ళొచ్చు, లేకపోతే వేరే కంట్రీ వెళ్ళొచ్చు. నేను సింగపూర్ వెళ్తున్నాను ఈసారి, దుబాయ్ కాదు అని చెప్పేసి. ఈ మాటలన్నీ 3 రోజుల తర్వాత పోలీసులకి నేను దొరికిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ కేసు ఉంది కనుక, ఆ కేసుకి నేను పోలీసులు దొరికిపోతే, పోలీసులు నన్ను పట్టుకెళ్ళి వాళ్ళనే మాట ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే ఉన్నారో నన్ను పట్టుకొని నా మీద ఇంకొక 4 కేసులు పెడుతున్నారు. ఏవని కేసులంటే, ఒకటి నేను ఫ్రాడ్ చేసి దుబాయ్ వెళ్ళిపోయినట్లుగా, ఇంతవరకు కోర్ట్‌కి అటెండ్ అవ్వకపోవడము, అలాగే ఇంకో 2, 3 కేసులు పెడతాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏం కేసులు పెడతారు ఏంటో అని నేను అనుకుంటున్నాను. అయితే అక్కడితో నేను అనుకున్నది ఏంటంటే, నా జీవితం ఇక్కడితో అయిపోయింది. ఇదే ఎండ్. ఇంక నా జీవితానికి బయటకొచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే బెయిల్ మీద వచ్చి పారిపోయాను దుబాయ్. మరొకసారి బెయిల్ అనేది నాకు దొరుకుతదో దొరకదో డౌటు. బెయిల్ పెట్టడానికి కూడా రూపాయి కూడా లేదు. మొత్తం 4 వైపుల నుంచి లాక్ అయిపోయి ఉన్నాను. సీఏ గారు అంటున్నారు, వీడు ఇలాగ జరిగింది కనుక ఇంకొక 2 కేసులు అవి ఇవి కలిపి పెట్టేసి పంపించండి, లైఫ్ ఉండిపోతాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే, నేను అప్పటికే పోలీసులు తీసుకెళ్ళి నన్ను కొంచెం కొట్టడం జరిగింది. కొట్టి స్టేషన్‌లో పెట్టారు. స్టేషన్ నుంచి కోర్ట్‌కి అప్పచెప్తా అన్నారు. కోర్ట్‌కి అప్పచెప్పిన తర్వాత ఇంక నేను బయటకు వస్తాను అని అయితే అనుకోలేదు. దేవుడు మహాకృప, మరి దేవుడు నా యందు ఉన్న కనికరము, కోర్ట్‌కి వెళ్ళి కోర్ట్‌లో నుంచే బెయిల్ పట్టుకొని మరలా బయటికి రావడం జరిగింది. బెయిల్ నుంచి వచ్చేసాను. నెక్స్ట్ వాయిదాకి అటెండ్ అవ్వాలన్నారు. అయితే దేవుని బిడ్డలారా, నెక్స్ట్ వాయిదా అటెండ్ అయ్యే లోపు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఈలోపు మళ్ళీ మా ఫ్రెండ్స్ కలిశారు. అన్నయ్య పలానా దిక్కున ఒప్పుకున్నాము, ఇలా గొడవకి వెళ్తున్నాము, అదే కొంచెం డబ్బులు వస్తాయి, పద వెళ్దామని చెప్పేసి అంటే, నేను కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము, మాట్లాడాము. అక్కడి నుంచి డబ్బులు తీసుకొని మందు తాగేసి, ఫుల్గా మందు తాగేసి వస్తుండగా 2008 4వ నెల ఈలోపు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడము మామూలు యాక్సిడెంట్ కాదు, చాలా దారుణమైన యాక్సిడెంటు. ఇంకా కొన ఊపిరితో కొట్టుకుంటున్నాను. నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవులో నుంచి బ్లీడింగ్ అయిపోతుంది. బాగా విపరీతమైన బ్లడ్. ఆ బ్లడ్ నోట్లో నుంచి వచ్చేస్తుంది. అంటే చుట్టూ నేను పడిపోయిన పరిస్థితిని పట్టుకొని చుట్టూ ఉన్న ప్రజలు నన్ను చూస్తున్నారు. నన్ను ఎవరు ముట్టుకోవడానికి కానీ, కనీసం చూడడానికి కానీ ఎవ్వరు అక్కడికి ధైర్యం చేయట్లేదు. పడిపోయిన పరిస్థితిలో నుంచి ఒక అబ్బాయి ఎవరో వచ్చి నోట్లో నీళ్ళేస్తుంటే అలాగా, అంటే ఎవరేస్తున్నారో తెలియదు, స్పృహ లేదు. నా ఒంట్లో చలనం అయితే జస్ట్ కొంచెం, లెగిసి ఓపు కూడా లేదు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో పడిపోయి ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, నా భార్య, నా 2 పిల్లలు. వీరు తప్ప నాకు ఇంకెవరు జ్ఞాపకం రావట్లే. ఈ చివరి స్టేజు ఇంక అయిపోయింది. నా మరణము ఎలాగుందనేది నాకు తెలిసిపోతుంది. రెండోది నేను అనుకుంటున్నాను, ఇంకా నేను చేసిన పాపాలు, నేను చేసిన ఎంతోమందిని డబ్బులకి కొంతమందిని కొట్టడం జరిగింది అన్యాయంగా. అన్యం పుణ్యం ఎరగని వారిని, వ్యక్తుల్ని కూడా, స్టూడెంట్స్‌ని కూడా చేతులతో కొట్టడం జరిగింది. అన్యాయంగా తాగేసి అనేక మందిని, నా పాపాలు ఇంకా ఒకటి నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అప్పటికి నాకు చుట్టూ మనుషులు కనిపించట్లేదు, పరిస్థితులు కనిపించట్లేదు. నా భార్య, నా 2 బిడ్డలు ఏమైపోతారు? ఇంతవరకు ఏ రోజు కూడా నా పిల్లలకి ఏమీ చేయలేదు. దుబాయ్ వెళ్ళాను, అప్పులతో వచ్చాను. అక్కడ సమస్యలతో వచ్చాను. వీళ్ళు పెళ్లి చేసుకొని అప్పటికి ఇంచుమించుగా 2008, అంటే 2002 నుంచి 2008 6 సంవత్సరాలు ఏ రోజు కూడా నా భార్యని ఎక్కడ కూడా సుఖపెట్టడం కానీ, ఎక్కడ ఇది చేయడం ఏమీ జరగట్లేదు. ఎంతో 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 బాధ అది మాత్రమే ఉంది. ఈలోపు చుట్టూ మాట్లాడుకుంటున్నారు. 108కి ఎవరో ఫోన్ చేశారు. ఇంకా 108 రాలే. అయితే దేవుని బిడ్డలారా, 108 రాలేదు. ఈలోపు పరిస్థితి అంత ఇలాగ ఉంది. అందరూ ఏదేదో మాట్లాడుకుంటే చిన్నగా వాయిస్ ఒకటే వినిపిస్తుంది. కానీ ఇందులో ఒక ఆశ్చర్యమైన ఒక విషయం జరిగింది. నా కళ్ళ ముందు అలాగా పడిపోయి ఉన్నాను, బోర్లా పడిపోయి ఉన్నాను. నేను ఒకటి చూస్తున్నాను, ఏంటంటే ఆకాశమే కనిపిస్తుంది. ఆకాశము మహా వెలుగుతో ఒక
ఒక ద్వారము తెరిస్తే ఎలాగుంటుందో ఆకాశం ఇలా తెరవబడుతుంది. తెరవబడుతూ ఆకాశం నుంచి ఒక వెలుగుతో ఒక హస్తం వస్తుంది. హస్తం వచ్చి నా వెన్నుపూసను తాకింది. వెన్నుపూసను తాకి లే అన్నదంతే. ఎలాగైతే మామూలుగా స్కిడ్ అయి పడిపోయిన వ్యక్తి ఎలా లేచిపోయి చిన్నగా ఎలాగైతే లెగిసిపోతారో అదే విధంగా నేను లెగిసిపోయాను. లెగిసిపోయి నా బండి అదే రక్తమడుగులో ఉన్నాను. అప్పటికే ఈ గజము ఈ యొక్క ముక్కు మీద ఈ ముక్కు కమిలిపోయింది. హాస్పిటల్కి వెళ్తే ఈ గజం అంతా కూడా ఆపరేషన్ చేయాలన్నారు. ఈ గజం అంతా ఊడిపోయి ఇక్కడ ప్లేట్ కూడా వేయాలన్నారు. కేజీహెచ్కి వెళ్తే ఏ చెయ్యి అయితే ప్యాచర్ అయిపోయిందో ఇక్కడ కూడా రాడ్ వేయాలన్నారు. ఈ చెయ్యి అంతా ఇరిగిపోయి పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఇగో ఇదంతా చర్మం అంతా చెక్కుకుపోయి ఇక్కడ ఈ బోను ప్యాచర్ అయిపోయింది. ఈ చెయ్యి ఆడదు కూడా. అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి. ఎప్పుడైతే హస్తం వచ్చి నన్ను తాకిందో నేను మామూలుగా లేచిపోయి బండి స్టార్ట్ చేసి యథావిధిగా మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ బండి పట్టుకొని వచ్చి మా ఇంటి ముందున ఆగాను, ఆ బండితో పాటు పడిపోతే అక్కడున్న 4 కుర్రాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని ఏటైంది అని చూస్తే ఒంటి నిండా రక్తము. ఏ షర్ట్ అయితే షర్ట్ నిండా రక్తమే. రక్తము. రెండోది ఏంటంటే చిరిగిపోయి ఉంది. ఫ్యాంటు ఈ ముడుకులు గిడుకులు అన్నీ చెక్కిపోయి ఉన్నాయి. అక్కడ పడిపోతే నన్ను అంటున్నారు, అన్నయ్య ఏమైందంటే చెప్పడానికి కూడా మాట రావట్లే. ఇది ఒక ఆశ్చర్యము. అది ఎలా జరిగిందో ఇప్పటికీ కూడా నాకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ లెగిసిన వ్యక్తిని ఇంటికి రాగానే పడిపోయాను. ఇంటికి వచ్చి పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు, నాన్న నేను ట్రీట్మెంటు అంటే 50-50 ఛాన్సెస్. ట్రీట్మెంట్లో ఆయన చెప్పే మాట ఏంటంటే 50-50 ఛాన్సెస్ అన్నారు. సరే 50-50 ఛాన్స్ అని కేజీహెచ్లో ఏం చేయగలము. రెండోది ఏంటంటే ఎన్నుపూస ఆ పూసలు ఇది కదిలిపోయింది. చాలా పెయిన్, విపరీతమైన పెయిన్ అనమాట. ఇదంతా అక్కడ బాగానే ఉంది. అప్పుడు లేని పెయిను అప్పుడు లేదు, బాగానే వచ్చేసాను. ఇక్కడ ఇవన్నీ మొదలయ్యాయి. అయితే నా దగ్గర ఏదైతే డాక్టర్లు అంటే పొజిషన్ పరంగా చెప్పి ఇక్కడ పెయిన్ వస్తుంది కనుక ఇది ఇరిగిపోయి ఉంటుంది, ఇది అయ్యింది కనుక ఇక్కడ రాడ్ వేయాలి, ఈ గజము స్ట్రక్ అయిపోయింది, నోట్లోంచి మాట రావట్లేదు కనుక ఇక్కడ బోన్ ప్యాచర్ అయ్యింది, ఇవన్నీ అంటే వాళ్ళ అంచనాగా చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఒకవేళ వెళ్ళిపోతే ఏమైతే లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉండాలి, చేయలేకపోతే ఎలాగా. అలాగే గజం ఇది పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇదంతా కట్ అయిపోయింది లోపల, ఈ పెదాలు గిదాలు మొత్తం ఇంకా చెప్పాలంటే మొత్తం నుజ్జైపోయిన బాడీని మళ్ళీ మామూలు నిలబెట్టినట్లుగా అయ్యింది. ఎప్పుడైతే ఆ ప్రభు హస్తము తాకిందో, అయితే ఇది ప్రభు హస్తం అని కూడా అప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను మొక్కేది, నేను చేసేది, నేను అనుకున్నాను ఏమో ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలలు వేశాను కదా, అయ్యప్ప వచ్చి ముట్టాడు ఉండొచ్చు, లేదంటే నేను నమ్మిన దైవము ప్రతి లక్షవారము సాయిబాబా గుడికి వెళ్తాను కనుక ఏదో దేవుళ్ళు, మా దేవుళ్ళకి నేను చేసిన పుణ్యంలో ఎక్కడో ఒక దేవుడు వచ్చి నన్ను కాపాడారు అని నేను అనుకున్నాను. ఈలోపు ఈ యాక్సిడెంట్ అయిన 3వ రోజు నా భార్య నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని మాట్లాడుతుందంటే, ఏమండి అసలు ఈ పొజిషన్లో మీరు బ్రతికి కొన ఊపిరితోనైనా దేవుడు తీసుకొచ్చి ఉంచే కారణం ఏంటో తెలుసా అని అంటే, నేను ఏంటి అని అడుగుతున్నాను. అప్పటికే ఇదంతా అయిపోయింది, మాట రావట్లేదు నోట్లో నుంచి. ఎవరు అని అడిగితే నా భార్య చెప్పే విషయం ఏంటంటే, అప్పటికే ఇంచుమించుగా ఒక 5 నెలలు, అప్పటికే 5 నెలలు ప్రభు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది. నాకు తెలియదు ఆ విషయము. 5 నెలల క్రితం నుంచి ప్రభుని అంగీకరించి ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైనా ప్రతి ఆదివారం వెళ్తుంది. నేను అనుకున్నాను వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుందేమో అనుకున్నాను, కానీ నాకు తెలియకుండా, ఎందుకంటే మేము అస్సలు ఒప్పుకోం, మా అమ్మగారు ఒప్పుకోరండి. మేము ప్రతిరోజు ఇంట్లో అంటే ప్రతి శుక్రవారం ఇంట్లో దీపం పెట్టాలి, ఇల్లు అవన్నీ చేయాలి. ఎందుకంటే ఇంత విగ్రహం ఉంటుంది, దుర్గమ్మ విగ్రహం మా ఇంట్లోని, మరి అవి జరగాలి, ఆ పూజలు జరగాలి, అవి చెయ్యాలి. అన్ని విధాలుగాన ఒప్పుకోరనమాట. ఎందుకంటే మా అమ్మగారు చీట్లు ఉంటాయి, ప్రతి దసరా మేము చేస్తూ ఉంటాము. 2 పోతుల్ని మేము దుర్గమ్మకి బలిచ్చి మరి అవన్నీ చేస్తూ ఉంటాము కనుక ఖచ్చితంగా అవి జరగాలి. మా ఇంట్లోనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలు తప్ప వేరొకటి అంటే వెళ్తా ఇల్లు మామూలుగా అంతే తప్ప ఆ యొక్క
క్రిస్టియానిటీలో ఉంటాను, యేసుప్రభు మతంలోకి దిగిపోతానంటే మతాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యమని చెప్పే తత్వం అనమాట మాది. అయితే అప్పుడు నా భార్య చెప్తున్న విషయం ఏంటంటే, అప్పటికే ఇంచుమించుగా 5 నెలల నుంచి వెళ్తుంది. నాకు తెలీదు. ఆ రోజు చెప్తుంది, "ఏవండీ, ప్రభువుని ఎప్పుడు ఎళ్ళినప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నాను. ఏంటో తెలుసా? నా భర్త మారాలి. నా భర్త మారాలి ప్రభా." అదే ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని మార్చాడండి అంటే నేనన్నాను, "మార్చడం అంటే ఏంటి? చంపేయడమా? ఆ! యాక్సిడెంట్ అయింది. ఇంకా నా దేవుడు రక్షించాడు కనుక సరిపోయింది. లేకపోయి ఉండుంటే అలాగే ఇలాగంటే లేదండి. యాక్చువల్‌గా ప్రభువు మిమ్మల్ని రక్షించారని చెప్పేసి చెప్పినప్పుడు నేనన్నాను, ఏ దేవుడైతే మొత్తానికి బ్రతికించారు కదా అని. అయితే ఆకాశం నుంచి వెలుగొచ్చినప్పుడు, తెరిచి హస్తం వచ్చినప్పుడు అది యేసు ప్రభువారి హస్తమని నేను గ్రహించుకోలేకపోయాను దేవుని బిడ్డలారా. ఈ వాదన అవుతుంది. ఈ పరిస్థితి అవుతుంది. ఆహ్, అక్కడి నుంచి తను మామూలు చెప్పినప్పుడు అప్పటికే సైగలు చేస్తున్నారు. ఇప్పుడే మాట్లాడక, తర్వాత మాట్లాడదాం ఏం చూసుకుందాం అని. మొత్తానికి ప్రభు కృపను బట్టి కొన్ని దినాల తర్వాత ఏదైతే ఆ కేసుందో, ఏదైతే అప్పులున్నాయో, ఏ సమస్యలైతే తరిమిందో, అవన్నీ చుట్టుముట్టేసినప్పుడు అసలు ఆ యాక్సిడెంట్‌లో నేను చనిపోతే బాగుండు కదా! మరలా బ్రతికి ఇవన్నీ ఎందుకొచ్చాయి అని నేను అనుకున్నప్పుడు, మరొక విషయం అక్కడ ఏంటంటే ఆహ్, ఇంకా అంటే కొద్ది రోజులకి ఈ పరిస్థితులు తట్టుకోలేక నేను నా మట్టుకు నేనే అనుకుంటున్నాను. ఏంటి ఈ జీవితం ఏదో విధంగా చనిపోతే బావుంటది కదా! అని ఆలోచించుకున్నప్పుడు నా భార్య ఒక మాట అన్నది. నా ఆలోచనలో ఉన్నాను. ఈ ఆలోచనలో ఉంటున్నప్పుడు నా భార్య "ఏవండీ, ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా! ఒకసారి చర్చ్‌కి వచ్చి ప్రార్థన చేసి చూడండి. ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా! ఒక ప్రయత్నం చేయండి." చూడండి, మా అమ్మగారు సముద్రంలో తోసినప్పుడు ఒక మాట ఇచ్చారు. అది మా అమ్మగారు మర్చిపోయారు. అంటే ఈ లోక దేవత గుడ్డితనం కలగజేస్తది అన్నట్లుగా సహాయం పొందుకుంటామే తప్ప, సహాయానికి మరలా తిరిగి సహాయం చేయాలనే మానవత్వము కొంతమందికి ఉంటది. అది అందరికీ ఉండదు. కానీ ఆ సమయానికి ఏదో ఒడ్డుకి రావాలి కదా అని ఏదో మొక్కుకుంది. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన మాట నెరవేర్పు కొరకు ఇవన్నీ క్రమేపీ నా జీవితంలో జరుగుతున్నాయని నేను తర్వాత గమనించాను దేవుని బిడ్డలారా. ఎలాగంటే ఎప్పుడైతే ఆ పరిస్థితులు, ఈ సమస్యలు వచ్చినప్పుడు ఒక్క శుక్రవారం నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏమి వద్దు నాతో పాటు రండి కూర్చోండి అంటే, సరే కదా అని చెప్పేసి నేను నా కూతురిని ఎత్తుకుంటూ ఎళ్లి చర్చిలో కూర్చున్నాను. చర్చిలో కూర్చుంటే ఆహ్, ఆ ప్రార్థనలు అవి నా ఒళ్ళంతా మంటొచ్చేసి నాకేదేదో అయిపోతుంది. అసలు ఉండాలనిపించట్లేదు. కోపం వచ్చేస్తుంది. ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకీళ్ళు? ఎందుకిలాగా? ఆ! మా దేవుని కోసం ఎవరికీ చెప్పం. ఇందులో ఏముందని? అని చెప్పి నేను ఇరిటేషన్ అయిపోయి ఆ చర్చిలో కూర్చున్నానే కానీ ఉండలేకపోతున్నాను. తలుపులేసేసారు. ఆరాధన జరుగుతుంది. ఈలోపు కోపం వచ్చేసి నా మట్టికి నేనే బుర్ర గోడకేసి గుద్దీసుకోవాలా? ఏంటి ఇలాగ పిచ్చిగా అయిపోతున్నాను. అయిపోతుంటే ఈ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఎంత బేగా డోర్ తెరిస్తే ఎంత బేగా నేను బయటకొచ్చేయాలన్నప్పుడు, ఎందుకంటే ఆరాధనకు నిలబడిన అందరూ మూగిపోయారు. సౌండ్ బయటికి రాకూడదని చెప్పేసి తలుపులేసేసారు. అంటే చుట్టుపక్కల ఎవరికీ డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఎప్పుడు అలాగే చేస్తారంట. ఎందుకంటే మరి మధ్యాహ్నం కాల సమయం చాలామంది పడుకుంటారు. మరి ఆళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని చెప్పేసి ఆయన మంచి అభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈళ్ళు తలుపులేసిన తర్వాత నాకేంటంటే ఈళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? అంటే బయటికెళ్ళకుండా బంధించేస్తారా? ఏంటి ఇలాగిలా అని చెప్పి ఇరిటేషన్‌లో ఉన్నప్పుడు మొత్తానికి ఎలాగైతేటి ఆళ్ళు చేసుకున్న ఆరాధన అయిపోయింది. నేను ఎంత బేగా ఆరాధన అయితే ఎంత బేగా నేను బయటకొచ్చేయాలా అని ఒక ఉద్రేకంతో ఉన్నప్పుడు మొత్తానికి ఎలాగైతే ఆరాధన అయిపోయింది బయటకొచ్చేసాను. బయటకొచ్చి ఆ చర్చ్‌కి బయటికి కిందన కూర్చొని నా మట్టికి నేను అప్పటికి ఎలాగో వ్యసనాలతో ఉన్నాను కనుక కిందకొచ్చి గుట్టకాయ యేసుకొని నవ్వులుతున్నాను. ఇలా ప్రార్థన అంతా అయిపోయింది. మా ఆవిడ కిందకొచ్చింది. దాదా పని అయిపోయింది కదా! వెళ్ళిపోదాం అంటే, "ఒకసారి రండి ప్రార్థన చేయిస్తాను. ఒకసారి రండి ప్రార్థన చేయిస్తాను." వచ్చాను కదా! చాలు కదా! అంటే, లేదు ఒకసారి రండి అని. సరే ప్రార్థన ఏం చేస్తున్నా ఎళ్తే ఆ రోజు ఒకసారి ఆ పాస్టర్ గారు మామూలుగా బ్రదర్ ఓకే అంటే చిన్న ప్రార్థన. అయితే దేవుని బిడ్డలారా ఇంతకు ముందు ఒక చిన్న సన్నివేశం అయింది. అది ఇప్పుడు చెప్పవలసొస్తుంది. ఆహ్, ఈ కోర్టు కేసులు ఈట్లి నుంచి బయటకొచ్చిన తర్వాత నా భార్య చర్చ్‌కి వెళ్తుంది. ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాను నేను. మా మిసెస్ గారు అక్కడే ఉన్నారు. మా అత్తయ్య గారి ఇంటికెళ్ళాను. ఎళ్ళినప్పటికి ఫుల్‌గా ఆదివారం నాడు, ఆదివారం కాదు బుధవారం, లక్షవారం మొత్తానికి పండక్కి.
వెళ్ళినప్పటికీ ఫుల్‌గా తాగేసి అక్కడ పడుకున్నాను. ఈలోపు మా పెద్ద పాప ఏం చేసిందంటే పక్కింటికి మా పాస్టర్ గారు వచ్చారు. అంటే ఆ రోజు ఏ చర్చ్‌కైతే మా మిసెస్ వెళ్తుందో ఆ పాస్టర్ గారు వచ్చారు. వస్తే అయ్యా ఒకసారి మా పెద్ద పాప అంటుంది, పాస్టర్ గారు మా డ్యాడీ ఉన్నారు. ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే, అలాగేనమ్మా అని చెప్పేసి పాస్టర్ గారిని తీసుకొచ్చి నాకు ప్రార్థన చేయించడానికి. నేను చూస్తే ఫుల్‌గా తాగేసి తెలివి లేకుండా పడుకొనున్నాను. మా పాపొచ్చి "డాడీ లెగు పాస్టర్ గారొచ్చారు. ఎళ్ళు ఎళ్ళు" అని నేను గసిరేస్తున్నాను. ఆయన మొత్తానికి లేపారు. లెగిసిన తర్వాత ఆ పాస్టర్ గారొచ్చారు కూర్చున్నారు. ఆ పాస్టర్ గారు అంటున్నా "ప్రైజ్ లార్డ్ బ్రదర్" అన్నారు. "ఆ! ఆ! అలాగే చెప్పండి. ఎందుకొచ్చారండి" అంటే, ఏం లేదు బ్రదర్ ప్రార్థన చేయమని పాప పిలిచారు వచ్చానని." సరే కానండి నేను మీకు కొన్ని ప్రశ్నలేస్తాను. నాకు సత్యం ఏంటో తెలియాలని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా పాస్టర్ గారు 5 గంటలకొచ్చిన వ్యక్తి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎళ్తే ఒప్పుకోవట్లేదు. లెగిసిపోయి సరే బ్రదర్ అలాగే ఇలాగ అన్నా. నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు వాదిస్తూ, కూర్చుంటూ అన్ని ప్రశ్నలేస్తే చివరగా ఒక్క మాట మాత్రం అన్నారాయన. బ్రదర్ నేనొక్క మాటయితే మీకు జెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా నా మాట మీకు అర్థం అవ్వదు కానీ, దేవుడు మాట్లాడే దినం ఒకసారి రాబోతుంది. ఆ దినం ఇదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా రేపొద్దున ఇంతకు మించి నాకంటే గొప్పగా మీరు అవ్వబోతుంది. ఇదే ఇది నా వాగ్దానం అనుకో, నా శాపం అనుకో, లేకపోతే ఏమనుకోని ఆయన ఎళ్ళిపోయారు. మీరేమనుకుంటారో అనుకోండి ఎళ్ళిపోయి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఆ విషయం పట్టించుకోలేదు. తర్వాత మా పాస్టమ్ గారు అదే మా ఆవిడి, మా అత్తయ్య గారు "బాబు అలాగ అనకూడదు కదా బాబు! పెద్దాయనొచ్చారు. మీరన్నీ చాలా ప్రశ్నలడిగారు. అన్నిట్లికి జవాబు చెప్పారు. అయినా ఇంకా వాదిస్తున్నారంటే" ఈళ్ళిలాగే అంటూ ఉంటారు. ఈళ్ళిలాగే చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పవలసింది, నేను చేయవలసింది ఆ! మరి సడెన్‌గా వచ్చేసి యేసయ్య దేవుడంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న దేవుళ్ళేమైపోయారు? ఆ! ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న దైవత్వం ఏమైపోయింది? మరి ఇంతమంది ఎక్కడికెళ్ళిపోయారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయంటారు. అన్నీ చేస్తానంటారు. నిత్య జీవం ఉంటదంటారు. అంటే మా దేవుళ్ళు నిత్య జీవాన్ని ఇవ్వరా? అంటే మరి ఈళ్ళు లేరా అంటే వాళ్ళు వాళ్ళకి తెలిసింది నవ్వుకుంటూ కొన్ని మాటలు చెప్తూ, సరే మనుషులుగా మాట్లాడితే అర్థమవ్వదు కానీ దేవుడు మాట్లాడే దినాలు రాబోతున్నాయి. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు చూసుకుందాంలే అన్నాను. అదే సమయము ఆ శుక్రవారం నాడు వచ్చింది. శుక్రవారం నాడు ఎళ్ళడం జరిగింది. మధ్యలో వచ్చేసాను. మరలా పాస్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన నా మొఖంకాయ చూసి నవ్వుతున్నారు. బ్రదర్ నేను చెప్పానా ఒకరోజు వస్తది. ఆ రోజు నువ్వు వస్తావా అని చెప్పేసి అంటే, లేదు లేదు నేనైతే మనస్ఫూర్తిగా రాలేదు కానీ, నా భార్య బ్రతిమలాడుతుంది. సరే ఎన్ని ప్రయత్నాలు చేసాం కదా! ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనే ప్రయత్నంలో వచ్చాను తప్ప, ఇదైతే కాదంటే నవ్వుతూ, సరే మీరు ఎన్ని ప్రశ్నలు వేశారు? ఎంతసేపు నాతో వాదించారో, రేపు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ పరిస్థితులకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇదే నా దీవెన అన్నారు. సరే ఏదో దీవించారు కదా అని చెప్పేసి నేనొచ్చేసాను. వచ్చిన నెక్స్ట్ వీకు ఆహ్, నా కుమార్తెకి అంటే శుక్రవారం నాడు మళ్ళా శుక్రవారం అంటే లక్షవారం నైటు. ఈ శుక్రవారం నాడు అయిపోయింది. మరొక శుక్రవారం వస్తుంది. మరొక శుక్రవారం నైట్‌కి ఈలోపు లక్షవారం నైటు నేను నా పెద్ద కుమార్తెకి ఒంట్లో బాలేదు. గుండ్లెం యేసుకొని పడుకున్నాను. ఎలా పడుకున్నానంటే చుట్టూ చూస్తే శూన్యము. నా కుమార్తెకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి కూడా నాకాడ రూపాయి కూడా లేదు. నేను అనుకున్నాను దుబాయ్‌లోని రూ. 1,20,000 జీతం ఇచ్చి, అలాంటి జీవితాన్ని వ్యసనములతో నేను పాడు చేసుకొని, ఇక్కడ శుభ్రంగా ఉన్న జీవితాన్నొచ్చి అందరూ స్నేహితులందరి కొరకని నమ్మి నేను ఎలా పాడు చేసుకున్నానో, నేను నమ్మిన దైవము కూడా నన్ను ఈ 40 దినాలు ఉపవాసాలుంటాను, ప్రార్థనలు అన్ని విధాలుగా ఉంటాను. నీసు మానేస్తాను, చెప్పులేసుకోను, అగ్నిగుండాలు తొక్కాను, బొగ్గసోలం వేసుకున్నాను, ఒంటి నిండా సోలాలు వేసిన అనేక మందిని ఈ భక్తి మార్గంలో నడిపిస్తున్నాను. మరి ఈ భక్తి అంతా ఏమైంది? ఏం చేస్తుంది? నాకు ఏంటా అని చెప్పి సతమతముతో నా మనసు చెలించి ఏడుస్తూ నా కుమార్తెని పట్టుకొని పడుకుంటే, ఇన్ని రోజులు కనిపించనిది, ఇన్ని రోజులు నాకు వినిపించనిది ఒకటి వినిపించింది. ఏంటంటే నేను ఎక్కడైతే ఏ మూలనైతే ప్రార్థన చేసేవాడినో, అదే ప్రార్థన అంటే పూజలు చేసేవాడినో ఎక్కడైతే ఉందో ఆ మూలలో నుంచి ఒక చిన్న స్వరం వస్తుంది. ఏంటంటే, నీవు నన్ను వదిలితే నిన్ను, నీ కుటుంబాన్ని గోతిలో పెట్టేస్తాను. ఇది అర్థం అవ్వట్లేదు. ఈ మాట అర్థం అవ్వట్లేదు. ఏంటంటే, నిన్ను, నీ కుటుంబాన్ని గోతిలో పెడతాను. అయితే నాకు భయమేసింది. నేను ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. యేసుప్రభువారి దగ్గరికి ఎళ్తాననుకోలేదు.
యేసుప్రభు వారు దేవుడని నేను అంగీకరించలేదు, చేయలేదు. నా జీవితం ఏంటి, నా దైవం ఏంటి, నా పరిస్థితి ఏంటని నేను దీనికోసం మాట్లాడుతుంటే, రేపు నువ్వు మాలయ్యకపోయినా, నీకు ఇవ్వకపోయినా, నీ కుమార్తెకి నా పేరే పెట్టావు, నీ పెద్ద కుమార్తెని చూడు ఏం చేస్తానని చెప్పేసి, నా కుమార్తె నా కళ్ళ ముందే, అంటే నేను పడుకొని ఉన్నాను, ఇదంతా జరుగుతుంది. ఇమాజినేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఇదేనా నా భ్రమతో విన్నాను అనుకోవచ్చు. కాకపోతే నేను విన్నదైతే చెప్తున్నాను. అంటే రేపొద్దున చాలామంది పాయింట్ ఔట్ చేస్తారు కదా! మీకు స్వరం విన్నారా? నిజంగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడిందా? అంటే దాన్ని రుజువులు చూపించలేను, కానీ నేను నా జీవితంలో జరిగిందే నేను చెప్తున్నాను. అయితే నా కుమార్తె నా గుండెల మీద ఉంది. నా గుండెల మీంచి లేపి ఇలాగ పీక పిసికేస్తుంది. అది క్లారిటీగా చూస్తున్నాను. నా కుమార్తె కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంది. కొట్టేసుకుంటే డాడీ, 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 డాడీ అని అరుస్తుంది. ఇలాగ అరుస్తుంటే నాకు ఈ నిద్దట్లోని ఈ ఆ స్వరము క్లారిటీగా నాకు వినిపిస్తుంది. ఆ విజన్ కూడా నా కళ్ళ ముందు వీడియోలో కనిపిస్తుంది. నేను అందులోనే అంటున్నాను, వద్దు నేను నమ్ముతాను, నీ పేరే పెట్టుకుంటాను, నీ పేరే పెట్టుకున్నాను, వద్దు వద్దు నన్ను ఏం చేయదు, నా కుమార్తెను వదిలే, నా కుమార్తెను వదిలే. అది రేపు నీ ఇంట్లో దీపం ఉండాలి. నీ భార్య దీపం పెట్టి ఎన్ని రోజులైంది, నా గుడికొచ్చి నువ్వు నా మెట్టెక్కి ఎన్ని రోజులు, ఇలాగ కొన్ని చెప్పింది. సరే అవంటే అని అయిపోయింది. నేను లెగిసి చెవంట్లే పట్టేసి ఇంచుమించుగా సమయము 1 గంట నుంచి 2 ప్రాంతము, ఈ ప్రాంతంలో ఇది జరిగింది. అయితే లెగిసిపోయి కూర్చున్నాను. కూర్చొని అలాగ చెమటలు పట్టేసి ఆందోళన పడిపోతూ ఉంటే, ఎందుకో నా భార్య లెగిసి ఏమైందండి అని అడిగారు. ఏం లేదు ఏం లేదని. ఏమైనా కల వచ్చిందా అంటే, ఏమీ లేదమ్మా, అదే అప్పులు, టెన్షన్లు, రేపు కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కోసం బెంగతో ఉన్నానంటే, ఏమీ అవ్వదండి, మనకి దేవుడు తోడే ఉన్నారంటే. దేవుడు అని పేరు ఎత్తకు నువ్వు. అదేంటండి, ఇంతవరకు బాగా మాట్లాడేవారు, దేవుడు అంటే యాక్సెప్ట్ చేసేవారు, ఇప్పుడు దేవుడి పేరు ఎత్తక అంటున్నారు, అసలు ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఏమీ లేదు ఏమీ లేదు, నేను ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించక నేను తెల్లవారు మాట్లాడతాను అంటే, తెల్లవారుబోతుకి కొంచెం నిద్ర పట్టింది. తెల్లవారుజామున 7 గంటలకల్లా లేపి నాకు టీ ఇచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అని అన్నప్పుడు నేను ఇలా చెప్పడం జరిగింది. అమ్మ రాత్రి నాకు ఇలాగొచ్చింది, ఇలాగంటే ఏం భయపడద్దని, ఖచ్చితంగా దీనికి మార్గం అనేది ఉంటుంది, ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేద్దాము, పాస్టర్ గారిని రప్పిద్దాము, పాస్టర్ గారు మాట్లాడతారంటే, ఒకవేళ వస్తే ఏమైనా ప్రమాదం జరిగితే ఏముందండి, ఏం జరుగుతుంది, ఆల్రెడీ మనం చనిపోదాం నిర్ణయంలో ఉన్నాం, చనిపోతే చనిపోతాము అని చెప్పేసి అన్నప్పుడు, సరే ఇంకెలాగా జరుగుతుంది, ఇటు చూస్తే అన్ని వైపులా ఊబే, ఏం జరిగితే అదే జరిగింది కదా, సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి మా ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇంట్లోని చూడండి, ఆ పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ మరలా మా ఇంట్లోకి వచ్చింది. ఎలాగంటే అంటే పాస్టర్ అనేవారు మా ఇంట్లోకి రాకూడదు, ప్రార్థన జరగకూడదు, మా ఇల్లు ఎప్పుడు చీకటిగా ఉండాలి. ఎన్నిసార్లు మా ఇంట్లో లైట్లు పెట్టినా లైట్లు వారం రోజుల కంటే ఎక్కువ పనిచేసేవి కాదు. ఇల్లు ఎప్పుడు చీకటిగా ఉండేది. ఏంటో అర్థమయ్యేది కాదు. ఆ రోజు దైవజనుడు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అక్కడ చాలా గలిబిలి ఎలాగ జరిగిందంటే, ఆ దురాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చేసింది. ఆ వ్యక్తి మీదకి వచ్చి, ఎందుకు వచ్చావు, ఎందుకు ప్రార్థన చేస్తావు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అలాగా అంటే, ఆ పాస్టర్ గారు అలా వింటూ, మీరేం భయపడకండి, ఇలా జడిపిస్తాయి, భయపెడతాయి, చంపే హక్కు వాటికి లేదు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఈ యొక్క పరిస్థితుల నుంచి మీరు విడిపించబడతారు అన్నప్పుడు నమ్మాలో, ఇటు చూస్తే కళ్ళకు కనిపిస్తుంది ఏంటి, ఆవిడ దేవుడని నేను నమ్ముతున్నాను, ఒకళ్ళ మీద వాలి పడతారు కదా అలాగా. మరి ఇటు చూస్తే ఈయన చెప్తున్నారు, ఈయన చెప్పే మాట నమ్మాలో, ఎదురుగా కనిపించే సిచ్యువేషన్ నమ్మాలో నాకు అర్థం అవ్వట్లే. రెండిట్ల మధ్యలో సతమతం అయిపోతున్నప్పుడు నా భార్య నిర్ణయం మాత్రము, యేసయ్య దేవుడు, యేసుప్రభు మా జీవితంలో చావైన బ్రతుకొని ఇంకా ఆయనతోనే అన్నప్పుడు, చూస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను ఎలా గోతులో పెడతానో చూడు, గోతులో పెట్టినంత వరకు నేను ఇది అవ్వను అని చెప్పేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి ఇంట్లోకి సమాధానము నెలకొంది. ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. చర్చికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించడం జరిగింది. 2009 4వ నెల 2009
4 నెల 12 తారీఖున అనుకుంటాను నేను రక్షణ తీసుకున్న దినము. అయితే 2004 2009 4 నెల 12 తారీఖున నేను రక్షణ తీసుకున్నాను నా సొంత రక్షకుడిగా. రక్షణ తీసుకొని కొన్ని దినాలకి ఎప్పుడైతే దేవుని దేవుడిని ఎప్పుడైతే నమ్మి దేవుని మార్గంలో నడుస్తుండగా ఇటువైపు నా భార్య ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టింది. అప్పుడు చర్చిలో 40 దినాలు ఉపవాస ప్రార్థన. ఆ 40 దినాలు రక్షణ తీసుకోకముందు 40 దినాలు ఉపవాస ప్రార్థన నా భార్య చేసింది. నా కొరకు, నా కుటుంబం క్షేమము కొరకు, నా రక్షణ కొరకు, అలాగే నా మీదున్న కేసులు, నా మీదున్న నాలో ఉన్న వ్యసనాలు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ 40 దినాల్లో నా భార్య ప్రార్థన ఆలకించి మొట్టమొదటిగా నాకు ఇచ్చిన విషయం ఏంటంటే వ్యసనాల నుంచి దేవుడు దూరపరిచాడు ఒకటి. రెండో విషయము, ఏదైతే మర్డర్ కేసు నా మీద ఉందో, ఆ పరిస్థితి ఉందో, జైలుకి అంటే ప్రతి నెల వాయిదాకి వెళ్ళాలి, విజయనగరం వెళ్ళాలి. చాలా ఆ పరిస్థితులు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇబ్బంది, అవతల వాళ్ళు కూడా ఎవరైతే నా మీద అపోజిషన్గా ఉన్నారో వాళ్ళు కూడా నన్ను చంపడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేసేవారు. వాళ్ళ దగ్గరే నేను నుంచునేవాడిని. దేవుడు వారు ఎంత కృప చూపించారంటే, ఏ వ్యక్తులైతే ఏ బిడ్డనైతే పోగొట్టుకొని ఆ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే నన్ను చంపాలనుకున్నారో వాళ్ళు నాకు క్షమాభిక్ష పెట్టారు. ఇది ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత నా జీవితంలో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, నా వ్యసనాల నుంచి, అలాగే నా మీద ఉన్న కేసు నుంచి, రెండోది మూడో విషయం ఏంటంటే, ఏ యొక్క బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలన్నిటిలోంచి దేవుడు నా భార్య చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల దేవుడు కృప చూపించి ప్రతి విషయంలో దేవుడు విడుదలిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా దైవజనులు కూడా మరి ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి మా కుటుంబం కొరకు సంఘమంతా కూడొచ్చేది. అలాగే దైవజనులు కూడా వచ్చేవారు. మా పాస్టర్ గారి పేరు కేఏ డానియల్, జీసస్ హోలీ స్పిరిట్ ఫైర్ మినిస్ట్రీస్. మరి అయ్యగారు అమ్మగారు కూడా వాళ్ళు ప్రార్థన చేసి, పాస్టర్ అమ్మగారు కూడా ప్రతి బుధవారము ప్రతి లక్షవారం ఇంట్లో ప్రార్థన పెట్టండి, సంఘమంతా వచ్చి కూడి ప్రార్థించినప్పుడు ఈ సమస్యలు ఈ బంధకాలు విడుదల పొందుతాయన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా మా అమ్మ మీదకి దురాత్మ వచ్చేసేది. మా అమ్మ ఏం చేసేదంటే, వాళ్ళు వస్తే చాలు మా అమ్మగారు పెద్ద గొడవ పెట్టేసేవారు. వాళ్ళు వచ్చిన టైంకి మా బావగారు ఫుల్గా తాగేసి గొడవ పెట్టేవారు. చూడండి, వారము లక్షవారం వచ్చిందంటే మా ఇంట్లో పెద్ద గొడవలు అయిపోతుండేవి, ఎందుకంటే అక్కడ ప్రార్థన జరగకుండా. కానీ ఆ పరిస్థితుల్లో కూడా సంఘము అంటే క్రీస్తు ప్రేమ ఎలాగుంటుందని వాళ్ళకి తెలియపరచడానికి వాళ్ళు కూడా అక్కడే ఉండి ఆ క్రీస్తు ప్రేమను చూపించి యేసుప్రభు వారిని పరిచయం చేసి, ఆ యేసుప్రభు వారు అక్కడే మా అమ్మగారు తిట్టేవారు, ముఖం మీదే తిట్టేవారండి, ఎవరినో కాదు నా భార్యను తిట్టేవారు. అలాగే వచ్చిన వాళ్ళని వీళ్ళకి పనిపాట్లు ఉండవు, వీళ్ళు మొగుళ్ళు ఇలా పంపించేస్తారేమో అలాగే ఇలాగని అంటే వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా ఒకటే, ఈ కుటుంబం రక్షించబడాలి, ఈ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మరి వాళ్ళు చేసిన ప్రయత్నము వృధా కానివ్వకుండా దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి అన్ని విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగించే ముందు ఎన్ని విషయాలంటే, మొట్టమొదటగా నేను ఏ బంధకాలతో అయితే ఉన్నానో ఆ బంధకాలలో నుంచి దేవుడు విడిపించాడు. ఏదైతే మా అమ్మగారు ఆ కన్యమరియమ్మ కొండ దగ్గర ఏదైతే ఇదిగో ప్రభు నేను బయటకు వస్తే నా బిడ్డ నీకు ఇస్తాను అని ఏమైతే ఆమె మొక్కుకుందో అది. రెండోది, దేవుని సంకల్పము నా మీద తండ్రి లేక ఎప్పుడూ కూడా నా జీవితంలో నా నోరుతో నాన్న అని పిలవలేకపోయాను, కానీ ఈ లోకపు తండ్రి ఉన్నా నన్ను ఎంతగా ఆదరించడేమో, కానీ పరలోకంలో ఉన్న తండ్రి నా కొరకు ప్రాణము పెట్టి నన్ను బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ వ్యసనాలంటే మామూలు కాదండి. మందు ఏదైనా ఏ విషయమైనా సరే జోజం ఎక్కువ వాడేవాడిని, జోజాల్లో చాలా డబ్బు పోగొట్టాను. మరి ఆ జోజం అనే వ్యసనం అండి, అంటే చాలా విషయాల్లో నా పిల్లల వస్తువులు కొన్న అమ్మేసి మరి జోజాలు ఆడేవాడిని. వాటి నుంచి దేవుడు విడిపించాడు. గుట్కాలు, కైని, ట్యాబ్లెట్స్, గంజాయి అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడూ కూడా. మా ఏరియా పక్కనే, ఆ పేరు చెప్పను, ఎప్పుడూ కూడా నేను వాళ్ళతో పాటు స్నేహం ఎక్కువ ఉండేది కనుక నేను డబ్బులు ఇచ్చేది కాదు, మామూలుగా వెళ్తే చాలు వాళ్ళతో పాటు నాకు కూడా దొరికేది, ఇచ్చేవారు. దాని నుంచి విడిపించారు. ఇంకొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు నేను దొంగతనానికి కూడా వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో
కొన్ని పరిస్థితులు అంటే దొంగతనం నేను చేయలేదు కానీ, దొంగలకి నేను సపోర్ట్‌గా ఉండేవాడిని. వాళ్ళు కొన్ని ఇళ్ళ ముక్కలై దొంగతనం చేసినప్పుడు దానికి బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండి, వాళ్ళకి సలహాలిచ్చి నడిపించడం అది జరిగేది. వాళ్ళకొచ్చిన దాంట్లో నాకు వాటా ఇచ్చేవారు. మరి దాన్ని కూడా అన్ని విషయాల్లోని ఒకటి కాదండి. నా జీవితమే పాప జీవితము. పాప జీవితంలో ఒక అంటే గంజాయి తోటలో తులసి మొక్క అన్నట్లాగా మా ఏరియా అంతా ఒక గంజాయి తోట. మా ఇల్లు మరి భయంకరమైన జీవితము. ఆ జీవితంలోనికి నా భార్యని 2002లో ప్రభు సంకల్పం చొప్పున తీసుకొచ్చి, నా భార్యని నిలవబెట్టి, నా భార్యని దేవుడే స్వయముగా నా భార్యని దర్శించి, ఆమెకి ప్రేరేపణిచ్చి, ఆమె అంతట ఆమె చర్చికి వెళ్ళేలాగా దేవుడు కలగజేసి, ఫస్ట్ చర్చు ఎక్కిన వెంటనే ఒకటే మాట అడిగింది. ప్రభువా! నా దేవుడిని నువ్వు మారిస్తే, నేను నా భర్త కలిపి జీవితాంతము నీ పాదాల దగ్గర ఉంటామని. ఆ వాగ్దానము దేవుడు మా జీవితంలో నెరవేర్చారు. అదొకటి. 2 నా కుమారుడు ఒకవేళ నేను బయటకొస్తే నా కుమారుడిని నీకిస్తాను అని చెప్పారు. ఎవరు? మా అమ్మగారు. నాకు 7వ సంవత్సరం అన్నప్పుడు. కానీ అది దేవుడు జ్ఞాపకం చేసుకొని చివరిగా చెప్పే మాట ఏంటంటే, మా అమ్మగారు చనిపోయే ముందు నాకొక విషయం చెప్పారు. నేనే నా చేతులతోనే మా అమ్మగారిని 2019, 2018లో నేను సేవకు రావడం జరిగింది. 2019లో మా అమ్మగారు ప్రభునందు నిద్రించారు. ఇంకొక 2 రోజుల్లో చనిపోతారు అంటే నిద్రిస్తారనగా, మా అమ్మగారు కూర్చోబెట్టి నా పక్కనే, నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలంటే చెప్పండమ్మా అంటే, నేను ఒకప్పుడు నీకోసం ఏమనుకున్నానో తెలుసా? ఇలాంటి కొడుకునిచ్చాడు దేవుడు. ఇటు భర్తతో సుఖం లేదు. ఎన్నో పరిస్థితులు. చిన్నప్పటి నుంచి కష్టాలు. చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా ఇలాగుంది. నా కొడుకు ద్వారా నేను ఎప్పుడైనా సంతోషిస్తానా? ఆనందిస్తానా అనుకున్నాను. కానీ చివరి దినాలు ఇంత శుభకరంగా ఉంటదని నేను అనుకోలేదు. నా జీవితంలో యేసుప్రభు వారు చేసిన మేలులు ఎన్ని కాదు. ఆ రోజు ఏ రోజైతే కన్నిమరేమ కొండ కింద అక్కడ జట్టిలో పడి చనిపోతాను అనుకున్నానో, ఆ పరిస్థితిలోంచి రక్షించి ఆ వాగ్దానాన్ని ఇప్పుడు దేవుడు నెరవేరుస్తీ, మొన్న పడుకున్నప్పుడు నువ్వు నీ కొడుకుని ఇస్తానన్నావు గుర్తుందా? ఇదిగోటమ్మా నువ్వు అన్నావు చూసావా? నా కొడుకుని బాగు చెయ్యని. అందుకనే నీ మాట చొప్పున నీ కొడుకుని ఇప్పుడు సేవకుడిని చేశాను. ఇప్పుడు నీ కొడుకే రోజు నిన్ను చూసావా? నీకు అంటే ఇవన్నీ జ్ఞాపకం చేశారంట. మీ అబ్బాయి వచ్చి నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు మంచిగా నిద్ర పడుతుందా? మీ అబ్బాయి వచ్చి ఇప్పుడు మీ అబ్బాయిని నువ్వేమని పిలుస్తున్నావు? ఒకప్పుడు ఎలా పిలిచేదానివి? బాబు, పాస్టర్ బాబు అని అంటున్నావా? అంటే ఈ ధన్యత నిన్ను చూపించడానికి నీకు ఆయుష్‌ను పొడిగించి నీ కుమారుడిలో క్షేమము కలగజేశానని దేవుడు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే గుణవంతురాలు తన ఇంటిని కట్టుకుంటదన్నట్లుగా మరి మంచి భార్యని ప్రభు నాకు అనుగ్రహించి, నా భార్య ద్వారా నా కుటుంబాన్ని కట్టారు. నా జీవితాన్ని కట్టడమే కాదు కానీ, ఏ ప్రాంతంలో, ఏ ఏరియాలో అయితే నేను మాలలు వేసి ఎక్కడైతే ఉన్నానో, ఎంతమందికైతే ఒంటి నిండా ఊసలు గుచ్చుతారు, ఆ ఊసలు గుచ్చి అలాగ ఉండి అనేక మందిని తయారు చేసిన ఇదే చేతులు ఈరోజు అనేక మందికి రక్షణ ఇచ్చే చేతులుగా దేవుడు నన్ను తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు సేవలో అలాగే నేను రక్షణ పొందింది 2009, మరి పూర్తిగా సమర్పించుకొని సేవకు రావడానికి 2018. ఈ దేవుడు ఈ ప్రయాణం అంతట్లో ప్రభు నన్ను కాపాడి మరి కృప చూపించి, ఏ ఇంటిలోనైతే నేను విగ్రహం పెట్టి మాలలు వేశానో అదే ఇంటి మీద ఇప్పుడు 2 ఫ్లోర్లు కట్టడం జరిగింది. 3వ ఫ్లోర్ దేవుని సన్నిధిగా ఇంచుమించుగా దేవుడు ఒక 100 మంది విశ్వాసులతో నడిపిస్తూ దేవునికి ఆశ్చర్యమైన సేవ ప్రభు పూర్ణ మార్కెట్, ప్రసాద్ గార్డెన్స్ ఏరియాలో జరగడము, ఆ ఏరియాలో ఒక సేవకుడిగా నన్ను నిలబెట్టడం జరిగింది. మొత్తానికి దేవుడు అక్కడ కృప చూపించి మరి మందిర ప్రారంభంలోని కూడా ఎన్నో ఇబ్బందులైనప్పటికీ దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. క్రీస్తునందు ప్రయాసము వ్యర్థము కాదని నా భార్య ప్రభుని అంగీకరించి మరి కుటుంబాన్ని అంతటిని మార్చుకుంది. ఈరోజు అదే ప్రాంతంలో గొప్పగా సేవ చేసే కృపనిచ్చారు. ఇదంతా దేవుడు. అయితే ఇక్కడ ఇంకొక ముగింపు విషయంలో ఒకటి చెప్తున్నాను. ఏంటి విషయం అంటే, ఏ రోజైతే 2008లో యాక్సిడెంట్ అయ్యి పడి ఏ హస్తమైతే ముట్టిందో, మరలా అదే హస్తము మరొకసారి నన్ను తాకి దేవుడు రుజువుపరిచారు. ఇది నా హస్తమే. ఆ రోజు నువ్వు పడి ఉన్నప్పుడు నేనే నిన్ను దర్శించాను. నువ్వు పడి ఉన్న పరిస్థితిలో నేనే లేపాను. కానీ నువ్వు అప్పుడు గ్రహించలేకపోయావు. ఇదిగో అది నేనే, నా హస్తమని దేవుని యొక్క స్వరాన్ని నేను వినడం జరిగింది. విన్న తర్వాత ప్రభువా నిజమే, అజ్ఞానంలో నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు జ్ఞానము కలిగి అది నీ స్వరము, నీ హస్తమని నేను తెలుసుకోగలిగాను.
అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి తర్వాత దేవుని బిడ్డలారా ఈ సాక్ష్యం వింటున్నారు కనుక మీరు ఒకటి గమనించండి. చాలా విషయాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో పరిస్థితులు, నాలాంటి జీవితాలు, మరి వ్యభిచార కొంపల్లో తిరిగే జీవితాలు అవ్వచ్చు, మరి మత్తు పదార్థాలకు అలవాటైపోయే జీవితాలు, ఎన్నో పరిస్థితులు. ఈ అన్నిట్లికి కారణము నా చిన్నతనంలో చిన్న బీజము, నా తండ్రి మీద కోపము నా జీవితాన్ని అలా పాడు చేసింది. కనుక దయుంచి మరి కోపము పాపములోకి నడిపిస్తదన్నట్లుగా ఆ కోపపడుడి కానీ పాపము చేయకూడనుంది. కానీ కోపము పాపంలో నెట్టేసి, ఆ పాపమనే బంధకాల్లో, పాపమనే ఉరుల్లో, పాపమనే బంధకాల్లో పడేసి మనందరిని జీవితాలు పాడు చేస్తుంది. కనుక ఈ యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తూ మరి అనేక మంది మారుమనసు పొందాలని ప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామములో మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ.